ప్రతి ఏటా కూడా శ్రావణ పౌర్ణమి వచ్చిందంటే చాలు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇళ్లల్లో పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఆ సంతోషంలోకి ఒక చిన్న భయం, ఒక పెద్ద అనుమానం వచ్చి చేరాయి. ఎందుకంటే మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి రాఖీ పండుగ రోజే అంటే 2026 ఆగస్టు 28 నాడు చంద్రగ్రహణం కూడా రాబోతుందనే వార్త. అన్నయ్య బాగుండాలని, అతనికి రక్షగా ఉండాలని కట్టేటువంటి రక్షాబంధనాన్ని గ్రహణం రోజు ఎలా కట్టాలి? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. అన్నకు రక్షణ కవచంలా ఉండాల్సిన పండగకే గ్రహణం నీడలు పడటం ఏంటి అని చెల్లెళ్ళు భయపడుతున్నారు. మీ అన్ని ప్రశ్నలకు కూడా నేను ఇప్పుడు ఒక క్లియర్ ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నాను. గ్రహణం గురించినటువంటి అస్సలు నిజం ఒకటి తెలుసుకుందామండి. మరి ఇందాకటి నుంచి పడుతున్నటువంటి టెన్షన్ అంతా ఇక పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పండితులు, పంచాంగకర్తలు ఈ విషయం మీద చాలా స్పష్టత అనేది ఇచ్చారు. అసలు నిజం ఏంటంటే 2026 ఆగస్టు 28న రాబోయేటువంటి చంద్రగ్రహణం భారతదేశంలో అసలు కనిపించదు. ఈ గ్రహణం మన దేశంలో పగటిపూట సంభవిస్తుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణం, చంద్రగ్రహణం అనేది ఉదయం సుమారు 6:53 మొదలయ్యి మధ్యాహ్నం 12:32 ముగుస్తుంది. కానీ ఆ రోజు చంద్రుడు ఉదయం 5:56 అస్తమిస్తున్నాడు. అంటే డిసప్పేర్ అయిపోతాడు కదా. అంటే గ్రహణం మొదలయ్యే టైంకి మనకు అసలు ఆకాశంలో చంద్రుడే ఉండడు. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఒక గ్రహణం మన కంటికి కనిపించనప్పుడు ఆ ప్రాంతంలో గ్రహణానికి సంబంధించినటువంటి సూతక కాలం లాంటి నియమాలు ఏవి కూడా వర్తించవు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఈ గ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికా లాంటి ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ భారతదేశంలో దీని ప్రభావం 0 కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే రాఖీ పండుగ రోజు చూస్తున్నటువంటి చంద్రగ్రహణం గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అసలే లేదనమాట. ఇక సూతక నియమాలు అస్సలు పాటించక్కర్లేదు. మీరు మీ పూజలు, పండుగ వేడుకలు ఎప్పట్లాగే ఆనందంగా జరుపుకోవచ్చు అని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారు. మరి రాఖీ కట్టడానికి శుభ సమయం ఏంటి? ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.